గోల్ఫ్ గేమ్తో పాటు పొలిటికల్ గేమ్ కూడా బాగానే ఆడుతున్నట్టున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎవరైనా పాలిటిక్స్ మన మీద ప్లే చేసినప్పుడు వివాదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు రఘురామకృష్ణరాజు. రిలీజియస్ ఇష్యూస్ని పదే పదే మీరు టచ్ చేస్తున్నారని. మనతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. మాట్లాడదాం అంటున్నారు, ఉన్నది ఉన్నట్టుగా. చూద్దాం ఈ వివాదాలకి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చే సమాధానం. మీరు ఏంటంటే వివాదాలు కోరుకుంటారా, లేదంటే అనుకోకుండా వివాదాలు వస్తున్నాయా? రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవ్వమంటే అసలు వివాదం ఎందుకు అవుతుంది? ఇది సునీల్ కుమార్, శ్రావణ్ కుమార్ కొంతమందిని వేసుకుని మీటింగ్లు పెట్టినంత మాత్రాన. రఘురామకృష్ణరాజు దళితులపై యుద్ధం ప్రకటించాడు. రఘురామకృష్ణరాజు దళిత పక్షపాతి. టీడీపీ నుంచి ఏమైనా అభ్యంతరం ఏమైనా వచ్చిందా? నాకు చెప్పలేదు, చెప్పరు కూడా. మతం మారిన దళితులకు వ్యతిరేకత. మీరు ఒకరు ఇష్యూ చేయటం వల్ల అది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది కదా. ఓ నా దళిత క్రైస్తవులారా, మీరు కూడా రఘురామకృష్ణరాజుకి ఓటేయొద్దు. నలుగురు కుమారులు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న మరి ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడ కృష్ణలంక స్టేషన్లో. అవును, సాయి కృష్ణ పోలీసులు ఆ కస్టోడియల్ టార్చర్లో అతను చనిపోయాడు. అవును, యాజ్ పర్ ద రిపోర్ట్స్ కస్టోడియల్ టార్చర్. రిమాండ్ రిపోర్ట్ వెంకటేశ్వర దయ వలన నేను బతికా. మీరు ఆ జడ శ్రావణ్ కుమార్ ఆయన మాకు ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు పంచెలు ఎత్తుకుని పరిగె తీయాల్సిన సమయం వస్తుందని. మంచిది, ఆ సమయం కోసం ఆయన్ని ఎదురు చూస్తూ ఉండమని. ఈ జన్మ కాకపోతే ఆ పై జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా వస్తుందేమో. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో స్పాట్ లైట్ విత్ సతీష్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.